నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి పోస్టాఫీస్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఒక అంటరాని కులంలో పుట్టి ఎంతో వివక్షత గురై ఉన్నత చదువులు చదువుకొని ఒక ఎస్ఐ అయ్యి దరిదాపు రిటైర్డ్ అయ్యే వరకే అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ కావలసి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక మాల కుటుంబానికి సంబంధించిన ఒక ఎస్ఐని దరిదాపు 2-3 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఈ మధ్య కాలంలో ఆ వేధింపులను 2 నెలల నుంచి విపరీతంగా వేధిస్తున్న సిబ్బంది, దానికి సంబంధించి సిఏ గారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం, ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లాంటి ఎవరు పట్టించుకోకపోవడం వలన అతను మనస్తాపం చెంది అతనికి మహబాద్లో పురుగుల మందు తాకి ఈ కాపాడవలసిన ఈ సమాజాన్ని రక్షకులుగా ఉన్న రక్షక భటులే వాళ్ళకే రక్షణ లేదు అని తను ఈ కింది జాతిలో పుట్టినందుకే నాకు ఈ కర్మ అని ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుసుకొని అతను ఆయన పురుగుల మందు తాకి వారం రోజులు హైదరాబాదు హాస్పిటల్లో ప్రాణాపాయంతో కొట్టుమెట్టాడి చనిపోవడం జరిగింది. ఆయన వార్త విన్న వెంటనే తన మేనత్తైన ఆమె కూడా చనిపోవడం జరిగింది. అంటే ఈ రోజు పోలీసు ఉన్నత ఆధిపత్య కులాలకు సంబంధించిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం వల్ల దళిత జాతికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మొత్తం ముక్త కంఠంతో ఖండించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. ఎస్ఐ గారి కుటుంబానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున న్యాయం జరిగేదాకా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని రాష్ట్ర మాదిగ చర్మకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా మాదిగ జాతికి, దళిత జాతికి పిలుపునిస్తూ ఈ ఎస్ఐ గారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా చివరి దాకా పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.